ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తామో అదే జరిగిద్ది అనేది మీరు నమ్ముతారా? నేను ఒక చెప్తాను, దాన్ని విన్నాక మీరు చెప్పండి. ఒక ఆమె బాగా పన్ను నొప్పితోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తన కూతురుని తీసుకుని, తన కూతురు బయట నుంచుని ఉంది. ఆ పన్ను పీకించుకునేటప్పుడే హఠాత్తుగా ప్రాణం పోయింది. అది చూసిన పిల్ల ఇక అదే భయం పెట్టుకుంది. అమ్మో, పన్ను పీకించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, అలా వెళ్ళే మా అమ్మ చనిపోయింది, ఇంకా అలా వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది. ఇక అదే ఆలోచనతో ఆ అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చేసింది. 30 ఏళ్ళు వచ్చాక పన్ను ఊరకి పోటు, ఆ పోటు వల్ల తన హాస్పిటల్కి వెళ్తే చనిపోతాము, మా అమ్మ చనిపోయింది ఇలాగే అని ఆలోచించుకొని తన హాస్పిటల్కి వెళ్ళకోకుండా అలాగే ఉండి ఆ డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని తన పక్కన 2 నౌకర్లను కూడా నుంచోబెట్టుకుంది. దురదృష్టం ఏంటంటే తను మత్తిచ్చి పన్ను పీకేటప్పుడు ఆ అమ్మాయి ప్రాణం కూడా పోయింది. కారణం, తను చిన్నప్పటి నుంచి పన్ను పీకితే చనిపోతాము అన్న ఆలోచనలోనే ఉంది. ఆ ఆలోచనతోనే తన ప్రాణం విడిచింది. దీన్ని బట్టి అర్థమైందా? మన ఆలోచన ఏదైతే ఉందో అది అనుకున్నది అలాగే జరిగిద్ది. అందుకని మనం మంచిగా ఆలోచిస్తే మంచిగానే జరిగిద్ది, మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరిగిద్ది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏదైనా సరే మన ఆలోచనే కారణం. ఏమంటారు?